మండల్ టీకెత్తాడని వచ్చినాం. కేసీఆర్ మీటింగ్ వచ్చినాం. మాకు మేమందరం వాడు చెప్పిన పనులు చేస్తాడేమో అని నమ్మినాం, ఓట్లు వేసినాం. ఓట్లు ఎత్తే మమ్మల్ని బొందలు పెట్టి మేము నమ్మినాం, రేవంత్ రెడ్డి గారు నమ్మినాం. అయితే ఓట్లు వేసి సీట్ల మీద కూర్చోబెట్టాం. వాడు సీటు మీద కూర్చుంటే మాకు బొందలు కాలు పట్టి దొక్కిండు. ఊరియా బస్తాలు దొరకక నాశనం అడ్డగోలు పంట పోయింది. అదే మన కేసీఆర్ ఉన్నప్పుడు ఆటోకు చెప్పి పైసలు పంపితే 50 బత్తాలు మా పొలాల తీసుకొచ్చి వేసేది. అటువంటి పాడు చేసిండు, నాశనం చేసిండు. ఈ రాజకీయం మొత్తం వాని చేతిలో అయింది కాబట్టి మేము ఎటు మిగలక ఇట్టనే చూసి ఏడ్చుకుంటా ఉన్నాం. మీరు నమ్మిరుగా రేవంత్ రెడ్డికి? నమ్మినాం. నమ్మితేనే ఇప్పుడు చెప్పుతోటి కొడతాను, ఇట్లా చెప్పుతోటి కొట్టుకుంటాను వాని దొంగ. వాడు రాని వాళ్ళు మంత్రులు రాని తండాల నుండి ఆడోళ్ళని పట్టించి ధర్మకపోతే ఆడుకోండి. రేవంత్ రెడ్డి ఏమంటాడు అంటే ప్రజలు మొత్తం నన్ను ఆదరిస్తారు, ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటాను. వాడు ఒక రేవంత్ రెడ్డి, వాడు ముఖ్యమంత్రి. వానికి వస్తుందా? తొండలు ఇస్తా, నా ఇస్తా, నా వాడి నోట్లని పెడతారు అందరు జనాలు. వానికి ఏమైనా ఎదురు మాట్లాడతాడట, లాగుల తొండలు ఇడిచి ఇడతాడట. నీ తొండలు పట్టి పెట్టే ఉంటుంది. వాడు కూడా ఇస్తాడట, మేము వేసుకుంటామట. అట్లాంటి రైతుల్ని రాజు చేసేది ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే, మంచిగానే ఉన్నారని చెప్తాడు రేవంత్ రెడ్డి. అంత తప్పు వాడిని, వాడిని తిడతారని అట్లా చెప్తాడు. వాడు ఇప్పుడు ఓట్లు అడగడానికి కూడా రాడు, వేస్ట్. ఓట్లు రాకుండా ఇంకా నేను 10 సంవత్సరాలు నేనే ఉంటా అని చెప్తాడు. మరి 10 సంవత్సరాలు కాదు, ఇప్పుడు 1 సంవత్సరం అయితే మా మంచిగానే అందరూ అడుగుతారు. ఓట్లు ఎత్తాడు, ముఖ్యమంత్రి అవుతాడు. మళ్ళీ వానికి ఓట్లు ఎత్తారు ఎవడన్నా? ఇప్పుడు మంత్రులు వచ్చినా కొడతారు. ఇప్పుడు వాళ్ళు మంత్రులే వాళ్ళే వాన్నే దంటాను. మేము దాన్ని ఊకుంటాం. అయ్యా జనాలు మొత్తం రివర్స్ అయిపోయారు. జనాలు మొత్తం ఏమనుకుంటారు తెలుసా? మళ్ళీ రేవంత్ రెడ్డి రావాలని చెప్తారు. లేదు లేదు లేదు, ఏ జనానికి అడుగు ఇవ్వాల, ఏ మనిషికి అడుగు. వానికి ఓటు ఎత్తామన్నాడు, ఇక చెప్పుతో కొట్టుకుంటున్నాడు. అటువంటి సభలో రేవంత్ రెడ్డి అంటాడు కేసీఆర్ ని ఉరి తీయాలి అంటాడు. వాడు ఇంటికే అంత లేడు. వాడు తెచ్చింది వాడు బ్యాంక్ మనకు తెలంగాణ తెచ్చిండు. వాడు తెలంగాణ మన కేసీఆర్ తెలంగాణ లేకపోతే వీడు ముఖ్యమంత్రి అవునా? ఇక్కడ వీడు ఆంధ్ర వాళ్ళను తరిమి ఇట్లా నేను సత్తే తెలంగాణ రావాలి, లేకపోతే నేనన్నా సత్తా అని అన్నాడు. అటువంటి మనిషి కేసీఆర్. కేసీఆర్ తెలంగాణ లేకపోతే ఆయన వచ్చునా? మొత్తం దొంగ దీక్ష చేసిండు, తెలంగాణ దోచుకుంటానని చెప్తాడు. వీడు దొంగ చేసి మొత్తం మేము సీటు మీద కూర్చున్నాడు. ఊరి సత్య మోపునా కూడా ఇడిచిపెట్టలే, ఢిల్లీకి వంచి తీసుకొచ్చాడు. రైతులు కూడా మంచిగానే ఉన్నారు, బోనస్ ఇస్తున్నా, మంచి 6 గ్యారెంటీలు ఇస్తున్నా చెప్తాడు. బోనస్ ఓట్లో కొంటలేడు సారు. ఓట్లే ఏం చేయాలి, ఎందుకు పండించింది మీరు అని అంటాడట. ప్రతి గింజ కొంటున్నాం, మద్దతు ధరతో కొంటాం, కావాలనే ఇట్లా అబద్ధాలు ప్రచారం చేపిస్తారు అని చెప్తాను. బీఆర్ఎస్ మేము బీఆర్ఎస్ కాదు, బీఆర్ఎస్ లో అయినా మేము జనాలు. కానీ చేసేది ఒక్కటి, వాడు చెప్పేది ఒకటి. ఏం చెప్తాడు, ఏం చేస్తాడు? కేసీఆర్ సావాలి, వాని మీద గోరి కట్టాలి. వీడు సచ్చినా వీనికి ఎవరు దేకాడు. కేసీఆర్ చెప్తే అందరూ తెలంగాణ నన్ను చూసే కేరళ ప్రజలు ఓటేసి గెలిపించాలని నోట్ల వెనకకు కేరళలో తమిళ్లు. ఇక్కడ మంచి పరిపాలన చూసి కేరళ కూడా వీనికి నీకే లేదురా. మరి కేరళోడు మంచోడు, ఎట్లా గెలిచిండు? వీడు పోతే గెలిచిండా? వీడు అసలు రానియాలే, వాళ్ళే రానియాలే. అరే నువ్వు వస్తే చచ్చిపోతావు రా, మేము చచ్చిపోతావు రా అని చెప్పి వెనక గోయలే.